హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. అంటే ఉగాది ముందు రోజు వ్లాగ్ ఈ రోజు నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మార్నింగ్ నా డే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మా హస్బెండ్ 7కి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి నా వర్క్స్ అన్ని కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో మార్నింగ్ ఇంకా ఆయన వెళ్ళే టైంకి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను ఈరోజు నా డే 5:36 ఆ టైంకే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళే టైంకి ఇవ్వాలి కదా అన్నట్టుగా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను. సో చాలా రోజులు అయిపోయింది కదా ఇడ్లీ తిందాం అనిపించింది. ఇంకా అందుకనే డిన్నర్లో కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టుగా ఇంకా 2 పూట్లకి ఇడ్లీ అని అనుకుంటున్నా. సో ఇంక ఇడ్లీ వేసేస్తూ ఉన్నాను. చేతనైతే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. అండ్ రేపు పొద్దున్న ఉగాది కాబట్టి నాకైతే బోలెడన్ని పనులు ఉన్నాయని చెప్పాలి. ఈరోజు అసలు చాలా వర్క్స్ చేయాలి. పండగంటేనే పనులా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇల్లు మాప్ పెట్టాలి అండ్ బయట మెట్లు కడగాలి, బయట కడగాలి. మాకు వెనకాల ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదంతా కడగాలి, ముగ్గులు పెట్టాలి, మొత్తం మెట్లన్నీ ముగ్గులు పెట్టాలి. దానికి తోడు లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు. అండ్ చేతని చూసుకుంటూ ఈ పనులన్నీ మేనేజ్ చేయాలన్నమాట. ఇవన్నీ ఎప్పటికి అవుతాయో కూడా నాకు తెలియదు. అసలు ఫుల్ డే స్టార్ట్ అవడంతోనే నాకు చాలా హెక్టిక్గా అనిపించింది. అండ్ వీటికి తోడు ఎడిటింగ్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇంకా షార్ట్ డైలీ పోస్ట్ చేస్తాను, డే బై డే వ్లాగ్ పోస్ట్ చేస్తాను కాబట్టి ఆ ఎడిటింగ్ కూడా ఉంటుంది. ఇంక ఇవన్నిట్లో చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. నాకు అవన్నీ తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. ఒక్కొక్కసారి బాబాయ్ పండగలు ఎందుకు వస్తాయిరా బాబు అనిపిస్తుంది అనమాట నాకు. అసలు ఏంటో తెలీదు, పండగ అంటేనే పనులు అన్నట్టు ఉంటుంది. పండగ ముందు రోజు అలానే ఉంటుంది, పండగ రోజు కూడా పొద్దున్న హడావిడి అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే పనులు అనమాట. చేతను ఉంటేనే నాకు వీలు అవ్వదు పనులు చేయడం. నార్మల్ డే పనులు చేయడానికి రోజువారీ పనులకే చాలా టైం పట్టేస్తుంది. ఇంకవన్నీ మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే. అప్పటికి ప్లానెడ్గా చేసుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు ఈ రోజు చేసే వర్క్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త టెన్షనే ఫీల్ అయ్యాను నేనైతే. అండ్ ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసాను. తర్వాత వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. తినేసిన తర్వాత వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఈలోగా మా తమ్ముడు వచ్చాడనమాట ఈరోజు. ఇక వాడితో పాటు వీడు ఆడుకుంటూ ఉంటే మీన్వెల్ వాడిని చూస్తూ నేను ఇంకా కిచెన్లో పనులు అవి చేసుకుంటూ ఉన్నాను. అటు ఇటు కూడా తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు త్వరగా క్విక్గా వంట చేసేస్తే స్టెప్స్ అవి కడిగేయాలి అండ్ బయట కూడా కడగాలన్నమాట. మార్నింగే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇల్లు తుడిచేసి వాడి అన్ని బొమ్మలు సర్దేసి మాప్ పెట్టేసి జాగ్రత్తగా అన్నీ సెట్ చేసి పెట్టాను. మళ్ళీ వాడు లేచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆట స్టార్ట్ చేశాడనమాట. చూసారు కదా మొత్తం ఇల్లంతా పరిచేస్తాడు. అది ఇంకా జస్ట్ హాల్లో మాత్రమే. ఇంకా మొత్తం ఉన్న 4 రూములు కూడా అన్నీ మొత్తం టాయ్స్తో నింపేస్తాడనమాట. కాసేపు ఒక రూమ్లో ఆటలాడుతూ ఉంటాడు. మధ్య మధ్యలో వచ్చి నాతో మాట్లాడిస్తూ కూడా ఉంటాడనమాట నేను వంట చేస్తూ ఉండగా. ఎంతమంది ఉన్నా ఏమన్నా మధ్యలో వచ్చి ఒక లుక్ వేయాలన్నమాట, అమ్మ ఏం చేస్తుంది అని వస్తాడు. అది కూడా చూపిస్తానులేండి మీకు. అండ్ ఈరోజు అయితే నేను గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం డిఫరెంట్ వేలో గుత్తొంకాయ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూస్తే తెలుస్తుంది లేండి, చూపిస్తాను ఇప్పుడు. డిఫరెంట్ ఎందుకంటున్నానంటే జనరల్గా గుత్తొంకాయ అంటే వేరేగా చేస్తారు కదా. నేనేంటంటే ఇలా సింపుల్గా ఉంటుంది కదా అని చేస్తాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ పల్లీలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గించుకుంటాను. సో అవి కాస్త మగ్గాయి అన్నప్పుడు వాటిలో టమాటో కూడా యాడ్ చేసి మగ్గించుకుంటాను అనమాట. సో నేను పన్నీర్ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇలానే చేస్తాను ఎక్కువగా. ఎందుకంటే ఇలా చేస్తే క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, ఆయిల్ తక్కువ పడుతుంది. ఎగ్ పెట్టావా? పండు తెచ్చావా కదా, ఎగ్ పెడుతుందా చిట్టి చిలకమ్మ? పండు గుట్లో పెట్టా. ఎగ్గ పెట్టడం ఏంట్రా? జర కూడా ఎగ్గ పెట్టడానికి గుట్లో పెట్టావా? గోల్డెన్ స్పారో చెప్పు. ఇంకో ఈ పాట ఏంటది? గోదావరి గట్టు రామచిలకవే పాడమ్మా ఒకసారి పాడు. గోదావరి గట్టు మీద రామచిలకవే పాడు. పాడువే, పాడు గజాల. వింటారంట అందరూ పాడా. ఇక పాడితే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను నేను. పాడు. గోల్డెన్ స్పారో కాదు, గోదావరి గట్టు మీద పాడు. పాడైతే అయిపోయి
ఓకే గోదావరి గట్టి పాడమ్మా, బాగుంటుందా పాట? సర్లే. బాయ్ బాయ్. ఇక్కడ చేతనికి అక్కడ ఆట అయిపోయింది. మళ్ళీ మధ్యలో ఆ బైక్ వేసుకుని తిరుగుతూ వచ్చాడనమాట. పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నాడు. సరేరా పాడు అంటుంటే పాడట్లేదు. నేను ఎప్పుడు వీడియో తీస్తానన్న పాడు, బట్ వాడు ఆడుకుంటున్నప్పుడు మాత్రం పాటలు పాడుకుంటూ ఆడుకుంటాడనమాట. అదేంటో మరి నేను చాలాసార్లు ట్రై చేశాను క్యాప్చర్ చేద్దామని, కానీ అసలు ఇప్పటికి వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా వంకాయ కర్రీ విషయానికి వస్తే, నేను గుత్తి వంకాయ డిఫరెంట్గా వండుతానని చెప్పాను కదా. అదేంటంటే ఫస్ట్ వంకాయల్ని అలా వంకాయల్లో వేసాను అనమాట. ఇలా నిలువుగా చీలికల్లా కట్ చేస్తాను, ఎందుకంటే దాని లోపల ఉండే జీవులు అంటే నాకు కొంచెం భయం. ఏముంటాయో ఉంటాం టెన్షన్ అనమాట. వండిన తర్వాత కూడా నాకు అసలు తినబుద్ధి లేదు అలాగా. అందుకే ఇలానే వండుతాను, ఇలానే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇలా అయితే నీట్గా చూసుకుని బాగున్నాయి మాత్రమే వండుకోవచ్చు కదా, అందుకనే. సో ఇలా నిలువుగా కట్ చేసి కాస్త ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్లో. మంచిగా ఆయిల్ కాస్త రిలీజ్ అయ్యేంత వరకు. ఈలోగా ఈ ఉల్లిపాయలు, టమాటాలు, పల్లీలు వేయించాను కదా, జస్ట్ కాస్త ఫ్రై చేస్తే చాలు. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం కూడా లేదు, మళ్ళీ మనం ఉడికిస్తాం కాబట్టి. కాస్త జస్ట్ అలాగా ట్రాన్స్పరెంట్గా వచ్చే విధంగా ఫ్రై చేసుకుని ఇంకా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాలన్నమాట. ఈ గ్యాప్లో నేను ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేస్తున్నాను. సో ఈ మెథడ్లో చేస్తే ఏంటంటే కాస్త తక్కువ ఆయిలే పడద్దని చెప్పాలి. అండ్ తక్కువ ఆయిల్ పట్టినా కానీ మంచిగా టేస్టీగా వచ్చే విధంగా లాస్ట్లో ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తాను అనమాట. అదేంటో కూడా షేర్ చేస్తాను చూడండి. సో ఇక్కడైతే ఇంకా ఆ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. అందుకు కొంచెం వాటర్, గ్రేవీకి ఎంత కావాలన్నా కానీ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ వంకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీ పేస్ట్ యాడ్ చేసేసుకుని కాస్త మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఫస్ట్లీ మనం ఆల్రెడీ ఆనియన్స్, టమాటో ఫ్రై చేసాం కాబట్టి పచ్చివాసన అయితే ఉండదు. ఇలా మనం త్వరగా కుక్ చేసేసుకోవచ్చు. లేదు ఆ నార్మల్గా పచ్చివే పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు కుక్ అవ్వాలి అండ్ ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అవి మగ్గేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టేస్తుంది. మనం ఇంకా వండుతూ ఉంటే అడుగంటేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. పేస్ట్లా ఉంటుంది కాబట్టి ఇంకా ఆయిల్ యాడ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ముందే ఆనియన్స్, టొమాటో, పల్లీలు మంచిగా ఫ్రై చేసేసుకుని వాటిని చల్లార్చాక మిక్సీ పట్టి ఇలా గ్రేవీలో యాడ్ చేశారనుకోండి, ఆయిల్ తక్కువగా పడుతుంది. గ్రేవీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. త్వరగా కుక్ అయిపోద్ది. పచ్చివాసన అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఆల్రెడీ ఫ్రై చేసాం కదా. అండ్ ఇంకా కర్రీ చేస్తూనే మళ్ళీ చేతను ఏం చేస్తున్నాడు అని వచ్చాను. వీడికి ఇవి బాగా నచ్చాయి అండ్ పెట్టడం కూడా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. నెంబర్స్, బాడీ పార్ట్స్, ఆల్మోస్ట్ ఏబీసీస్ కూడా అన్ని పెట్టేస్తున్నాడని చెప్పాలి. ఇంకా అందుకనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాడైతే చక్కగా ఎక్కువసేపు అదే యాక్టివిటీలో ఎంగేజ్ అవుతున్నాడు. అలా మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను, ఎందుకంటే లేకపోతే ఏదో ఒకటి చెక్క పెట్టేస్తాడేమో అని భయం అనమాట. ఏం చేస్తాడో, ఏం లాగుతాడో, ఏం మీదేసుకుంటాడో అని ఒక లుక్ వేస్తూనే ఉంటాను. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని వాడిని ఇంక లోపల పెట్టి టాయ్స్ అవి ఇచ్చి ఆడిస్తూ పనులు చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకుంటే కర్రీ అయితే ఇలా దగ్గరికి ఎగిరిపోతూ రెడీ అవుతుంది అనమాట. సో మనకి కాస్త ఆయిల్ రిలీజ్ అవుతుంది అండ్ అలాగే మంచిగా ఫ్రై అయిపోయింది, ఇంకా కుక్ అయిపోయింది అన్నప్పుడు కాస్త ఏంటంటే మనం ఫినిషింగ్ టచ్ అని చెప్పాను కదా, ఇంప్రవైజేషన్ ఇదే అనమాట. నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉంటే అది ఒక 2 స్పూన్స్, చిన్నది ఈ స్పూన్ అయితే, ఒక పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది అనమాట. చిన్నది కాబట్టి నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇలా కర్రీ అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్లో దించేస్తాం అన్నప్పుడు బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి అలా కొంచెం యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కుక్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇలా లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో ఆయిల్ యాడ్ చేయడం వల్ల కర్రీ కూడా చూడటానికి కూడా మనం ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేస్తే ఎలా అయితే ఆయిల్ రిలీజ్ అవుతుందో అలానే కనిపిస్తుంది. అండ్ దట్టు టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనమాట. సో ఇలా కుక్ చేస్తే ఏంటంటే తక్కువ ఆయిల్తో ఈజీగా త్వరగా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ దట్టు ఆయిల్ కూడా మనం ఎక్కువ యూజ్ చేసేస్తున్నాం అన్న గిల్ట్ లేకుండా పన్నీర్ కర్రీ కానీ, వంకాయ కానీ, ఆరల్స్ మీల్ మేకర్ కానీ ఇలాంటి కర్రీస్ ఇలా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్దీగా కూడా కుక్ చేసుకున్నట్టు అవుతుంది. సో నెక్స్ట్ నా వంట కంప్లీట్ అయ్యే టైంకి ఇంకా వచ్చి చూస్తే చేతనైతే మొత్తం అన్ని పజిల్ పీసెస్లో ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళి ఈ జీప్లో ఎక్కించి ఊరు తీసుకెళ్తున్నాడంట. ఒక్కొక్కటిగా లోడ్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా వాడు అలా ఆడుతూ ఉండగా ఈ మీన్వైల్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు. అసలు ఈ గ్యాప్లో నేనైతే మెట్లు కూడా వాష్ చేసేసాను అనమాట. వంట అయిపోయింది, ఇంకోటి ఆడుకుంటూ ఉన్నాడు. కాసేపు కింద ఆంటీ వాళ్ళకి ఇచ్చి నేనైతే ఇంకా మెట్లంతా వాష్ చేసుకుని తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు ముగ్గులు పెట్టాను వాడిని లోపల మళ్ళీ కూర్చోబెట్టి. నేను జస్ట్ వాష్ చేసి ముగ్గులు పెట్టి బాత్ చేసి వచ్చాను. ఇలాగ మా హస్బెండ్ వచ్చారనమాట.
ఎందుకు? ఎక్కడికి? ఎక్కడికి రాను? ఎందుకు డాబాయికి? మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎవరైనా వెళ్తారా డాబాయికి? వెళ్తారా? చేతన వెళ్తాడేమో. నాన్నగారికి బాగా చెప్పురా. చాలా ఎండ ఉందా? మరి ఎండలో నాన్నలు వెళ్తున్నారా స్కూల్కి? బస్ స్టాండ్లో ఉన్నావా? ఎక్కడ? ఆటోలో నేను కూర్చున్నానా? లోపలికి వెళ్దామా? ఇక్కడ వేడిగా ఉంది, నేను వెళ్ళిపోతున్నాందా. వచ్చినాడు. లెట్స్ గో ఇన్సైడ్. రా రా. ముగ్గులు ఇందాకే పెట్టాను, చెరిపేకి రా. రా, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. అసలు ఆయన ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారు కూడా నాకు అర్థం కాలేదు. ఆ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు, ఫుల్ పనితోనే. అండ్ ఆఫ్టర్నూన్ అయితే పార్సల్ వచ్చింది. నేను ఉగాది కోసం డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను మింత్రా నుంచి. అసలు వస్తుందా రాదా అనుకున్నా. లాస్ట్ మినిట్లో ఈవినింగ్కి వచ్చిందనమాట. 2:33 ఆ టైంకి వచ్చింది. ఇంకా వెంటనే ఓపెన్ చేసి అయితే చూసేస్తున్నాను. అండ్ ఇదైతే ఒక 2 పీస్ కుర్తా సెట్ అండి. నాకైతే బాగా అనిపించింది. డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనిపించింది. రెడ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చిందనమాట. అండ్ కుర్తీ మొత్తం అంతా మనకి ఫాయిల్ ప్రింట్తో వస్తుంది విత్ వీ నెక్ అనమాట. సో ప్లీట్స్తో చాలా బాగా హైలైట్ చేశారు. ఇది మనకి ఫెస్టివ్ లుక్లో చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడటానికి అలా షైనీగా ఉన్న స్మూత్గా అనిపించింది అనమాట. నాకైతే డిఫరెంట్గా అనిపించింది. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అనిపించింది. 2 పీస్ కుర్తా సెట్ ఇదైతే. ప్యాంట్ విత్ టాప్ వస్తుంది అనమాట. ప్యాంట్ కూడా చాలా బాగుంది. నాకైతే ఎందుకో మింత్రాలోనే చాలా బాగున్నాయి అనిపిస్తుంది క్వాలిటీ. మనం కొంచెం సర్చ్ చేసుకుని తీసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తాయి. నాకైతే ఇది అరౌండ్ 720, 730 ఆ రేంజ్లో వచ్చేసింది అనమాట. అంటే 700 రేంజ్లో వచ్చింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డ్రెస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.